హలో వెల్కమ్ టు ఫిల్మాటిక్. బ్యాక్గ్రౌండ్ లేదు కానీ బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎవరికైనా అంత ఆషామాషి విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా దానికి కాస్త అదృష్టం కూడా తోడైతేనే ఇక్కడ రాణించగలుగుతారు. అయితే ఇటీవల కాలంలో నేటి తరం యువ హీరోలు కొందరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో అడుగుపెట్టి స్వయం కృషితో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమ టాలెంట్తో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఆ చిన్న మీడియం రేంజ్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జా పెద్దవాడయ్యాక ఓ బేబీ చిత్రంలో నటించాడు. జాంబిరెడ్డితో హీరోగా మారి డెబ్యూతోనే హిట్ కొట్టాడు. అద్భుతం సినిమాతో ఓటీటీలో సందడి చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల పైగా వసూలు రాబట్టి సూపర్ హీరోగా ఎపిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు సూపర్ యోధుడిగా మరో సంచలనం సృష్టించాలని రెడీ అవుతున్నాడు తేజ. నంబర్ 2 సిద్ధు జొన్నలగడ్డ. జోస్ సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన సిద్ధు కెరియర్ స్టార్టింగ్లో పెద్ద గుర్తింపు లేని పాత్రల్లో ఎక్కువగా నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రంతో యూత్ని ఆకట్టుకున్నాడు. కృష్ణ అండ్ ఈజ్ లీలా సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు. ఇక డీజే టిల్లుతో ఎవరు ఊహించని పెద్ద విజయాన్ని సాధించాడు. దాని సీక్వెల్గా టిల్లు స్క్వేర్ సినిమా తీసి 125 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం జాక్, తెలుసు కదా చిత్రాల్లో నటిస్తున్న స్టార్ బాయ్ త్వరలో టిల్లు క్యూబ్ మూవీ తెరకెక్కించనున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సొంతంగా స్టోరీలు, స్క్రీన్ ప్లే, డైలాగు రాసుకోవడం అతని ప్రత్యేకత. నంబర్ 3 విశ్వక్ సేన్. బంగారు బాబు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన విశ్వక్ సేన్ వెళ్లి పూమాకెతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో యూత్కి దగ్గరయ్యాడు. తన స్వీయ దర్శకత్వంలో ఫలక్నుమా దాస్ మూవీ తీసి మాస్కా దాస్గా మారిపోయాడు. ఆ తరువాత హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం, పాగల్, దాస్కా దమ్కి, గామి ఇలా వేటికవి ప్రత్యేకమైన సినిమాలతో ఆడియన్స్ను అలరించాడు. మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నాడు విశ్వక్. నెక్స్ట్ అడవిశేష్. సొంతంలో చిన్న పాత్ర పోషించిన అడవిశేష్ తన స్వీయ దర్శకత్వంలో కర్మ చిత్రం చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా సపోర్టింగ్ రోల్స్ చేసిన టాలెంటెడ్ యాక్టర్ క్షణం మూవీతో సత్తా చాటాడు. గూఢచారి, ఎవరు, హిట్ 2, మేజర్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. స్వతహాగా కథలు, స్క్రీన్ ప్లే రాసుకునే శేష్ ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ G2 డెకాయిడ్ సినిమాలో నటిస్తున్నాడు. నవీన్ పులిశెట్టి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. చిచ్చోరేతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. త్వరలో 3 పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ. సంబరంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నిఖిల్ హ్యాపీ డేస్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. యువతతో మెప్పించాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, అర్జున్ సురవరం లాంటి హిట్లు సాధించాడు. కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్న నిఖిల్ కార్తికేయ 3తో పాటు ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. శ్రీ విష్ణు. బాణంలో చిన్న పాత్ర పోషించిన శ్రీ విష్ణు కొన్నాళ్ల పాటు సపోర్టింగ్ రోల్స్తోనే నెట్టుకొచ్చాడు. ప్రేమ్ ఇష్క్ కాదల్, అప్పట్లో ఒకడు ఉండేవాడు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకటే కదా, రోచేవారెవరురా, రాజరాజ చొర లాంటి విజయాలు అందుకున్నాడు. గత ఏడాది సామాజ గమనతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీ విష్ణు ఇటీవల ఓం బూమ్ బుస్తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రాజరాజ చొరతో ప్రీక్వెల్ స్వాక్తో పాటుగా SP-18 సినిమాలో నటిస్తున్నాడు. సుహాస్. పడి లేచే మనసులో హీరో ఫ్రెండ్గా నటించిన సుహాస్ కమెడీగా కొన్ని సినిమాలు చేశాడు. కలర్ ఫోటోతో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ సాధించాడు. ఫ్యామిలీ డ్రామా హిట్ 2 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆశ్చర్యపరిచాడు. రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హిట్లు కొట్టాడు. ప్రసన్న వదనంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న సుహాస్ ప్రజెంట్ కేబుల్ ఆనందరావు అడ్వెంచర్స్, గుర్ర పురాణం లాంటి సినిమాలో నటిస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.